హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి బ్లాగ్స్. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు సేమియాతోని పాయసం మాత్రమే చేసుకుంటాం. అలా పాయసం కాకుండా ఇలాగ స్వీట్ చేయండి ఒకసారి, ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. అలాగే పిల్లలు కూడా ఇంకా చాలా ఇష్టంగా తింటారనమాట. సో లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో దానికోసం మనం ముందుగా 1 కప్పు సేమియా అయితే తీసుకున్నాము. ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని, 1 స్పూన్ నెయ్యి వేసుకొని, అది కరిగిన తర్వాత మనం తీసుకున్న సేమియాని అందులో వేసేసుకోవాలి. సేమియాని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే హై పాయింట్స్ కూడా వస్తాయి, హై పాయింట్స్ కూడా క్లిక్ చేయండి. ఈ సేమియా అనేది ఇలాగ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా దోరగా వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు సేమియాకి 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఆ బెల్లాన్ని ఒక బౌల్లో వేసేసి, 1 కప్పు బెల్లానికి 2 కప్పులన్నర వాటర్ అయితే వేసేసుకోవాలి. బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు మనకి. సో ఇలాగా ఒక పక్కన బెల్లాన్ని కరిగించేయండి. ఏలోగా బెల్లం కరుగుతూ ఉంటుంది, మన నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేసుకుందాము. మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసేసి, అందులో ఒక 2 స్పూన్స్ అంతా శనగపిండి అయితే తీసుకోవాలి. ఈ శనగపిండి ఎందుకు తీసుకోవాలి అనుకోవచ్చు. శనగపిండి వేయడం వల్ల మనకి సేమియా అనేది బైండింగ్గా ఉపయోగపడుతుంది అనమాట, కొంచెం గట్టిగా వస్తుంది. సో అందుకోసమని శనగపిండి ఇలాగ పచ్చివాసన పోతుంది కాబట్టి ఇలాగ నెయ్యిలో కాసేపు వేయించండి. ఇలా శనగపిండి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీరు శనగపిండికి బదులుగా మీరు రాగి పిండి కూడా యూస్ చేయొచ్చు. అలా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఇవాళ శనగపిండి వేసి చూపిస్తున్నాను అనమాట. ఇలాగ కొద్దిగా నెయ్యిలోనే ఫ్రై చేస్తే మనకు కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. మనం ఇలాగ ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని అందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. శనగపిండి అంతా వీటికి పట్టేలాగా ఒకసారి అయితే ఇలాగ కలిపేసేయండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలాగ ఇన్స్టాంట్గా స్వీట్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారనమాట. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటూ ఉంటారనమాట. బెల్లం అయితే ఇలాగ బాగా కరిగిపోయింది కదా. మనకి బెల్లము పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే చాలు. వీటిని నేను వడగట్టేసుకుంటున్నాను అనమాట. బెల్లంలో ఏదైనా నలకలు కానీ, లేదు అంటే డస్ట్ పార్టికల్స్, కొంచెం ఇసుక లాంటిది ఏదైనా ఉంటే ఇలాగ వడగట్టేసుకున్నామంటే ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇలాగ వాటర్ మొత్తం వేసేసి బాగా కలిపేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు సేమియాకి 1 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొంచెం తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. కొద్దిగా లైట్గా తినాలి, మైల్డ్గా ఉండాలి అనుకుంటే 1 కప్పు కంటే కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం ఇందులో ఒక 2 యాలకులు దంచి అయితే వేసేసుకోవాలి. యాలకులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగ 2 యాలకులు అయితే దంచి వేసేసుకోండి. 2.5 కప్స్ వాటర్ తీసుకున్నాం కదా, అదే బౌల్తోనే ఆ వాటర్ సరిపోతుంది ఈ సేమియా ఉడికిపోవడానికి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. కాస్త మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలాగ ఉడికించండి. బాగా దగ్గర పడేంత వరకు ఇలానే ఉడికించుకోండి. సేమియా ఇలాగ ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనము ప్లేట్కి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇలాగ మీరు ప్లేట్ కానీ, లేదు అంటే బౌల్ కానీ, కేక్ మౌల్స్ కానీ ఏది ఉంటే మీకు ఒక షేప్ కోసం అని ఏదైనా ఒకటి తీసుకోండి. ప్లాస్టిక్ది తీసుకోకుండా కొంచెం హీట్కి తట్టుకునే ఇలాంటివి అయితే తీసుకోండి. సో నేను ఇలాగా ఒక ప్లేట్కి అయితే అప్లై చేశాను నెయ్యిని. మనకి సేమియా అనేది మంచిగా దగ్గర పడింది కదా, ఈ సేమియాని ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. మరీ ఇంకా గట్టిగా అవసరం లేదు, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. దీంట్లోకి మొత్తంగా వేసేసుకోవాలి. ఒకసారి పైనంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసేయండి. ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. కాస్త వేడిగా ఉంది కదా, కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వదిలేసేయండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసి వదిలేసేయండి. కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని నేను రివర్స్లో అయితే ట్యాప్ చేసి తీసేసుకున్నాను. ఒక నైఫ్తో మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసేసుకోవాలి. చిన్నగా అంటే చిన్నగా చేసుకోండి, లేదు కొంచెం పెద్దగా ఉండాలి అంటే ఆ విధంగా కూడా చేసుకోండి. మీకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేయండి. నేను ఇలాగా చేస్తున్నాను అనమాట, స్క్వేర్గా చేశాను. మొత్తం ఇదే విధంగా మంచిగా నీట్గా కట్ చేసేసేయండి. ఆ తర్వాత మనకి పీస్ అనేది ఇలాగ చేతితో తీసుకుంటే ఇలాగ వచ్చేయాలన్నమాట.
చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మనం చేసిన సేమియాతోని డిఫరెంట్గా ఈ స్వీట్ ఐటమ్ అయితే చాలా బాగుందండి. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. అంతే అండి, సేమియాతోని చేసిన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేసేయండి. అలాగే ఇప్పటివరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ ఇవ్వకపోతే మళ్ళీ లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.